సార్ ఇందాక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన జూనియర్ ఎన్టీఆర్ని లోకేష్ ఎదగాలనుకున్నప్పుడే తొక్కేయడం మొదలుపెట్టారా? జూనియర్ ఎన్టీఆర్ని ఎలా అవమానించారు? ఇప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ జెండాలు కనబడితే వాళ్ళని కొడతా ఉన్నారు టీడీపీ మీటింగ్స్లో. ఎందుకు అంత పగ ఏంటంటారు జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీకి? అంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ కదా, ట్రాన్స్ఫార్మర్ లాంటాడు. అతను ఏ క్యారెక్టర్ని విడిపోగలడు. తాతగారిలాగా అతను ఇప్పుడు చూసాం కదా, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాడు. తను ఎవరు ఆయన్ని డెవలప్ చేయలే, తన స్వయం కృషితో అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాడు. తను అంటే పట్టుదల ఎక్కువ, బాగా కష్టపడతాడు, చాలా హార్డ్ వర్కింగ్ చేస్తాడు. కాబట్టి ఇతను లోకేష్ చూస్తే బాగా బద్దకిష్టం, అందరికీ తెలిసిందే కదా. ఊరికే షో తప్పితే ఇదంతా ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాచ్. కాబట్టి అతను చూసి వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. అతను ఏ రోజుకైనా సరే ఈ పార్టీకి తను ఓన్ చేసుకుంటాడేమో అనే భయం ఉంటుంది. చంద్రబాబు గారు ఉండగా ఏంటంటే, ఆయన ఉన్నాడు కాబట్టి లోకేష్ ఆయన నీడలో ఉన్నాడు. ఆయన లేనప్పుడు లోకేష్ అనేవాడు ఎండకి ఎక్స్పోజ్ అయినట్టే కదా. మర్రి చెట్టు లేనప్పుడు ఎండలో నిలబడ్డప్పుడు తెలుస్తుంది. మర్రి చెట్టు నీడలో ఏం తెలుస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నీడలో ఉన్నాడు కాబట్టి కంఫర్టబుల్గా ఉన్నాడు. చంద్రబాబు నీడ లేనప్పుడు లోకేష్కి అప్పుడు హీట్ ఫేస్ చేస్తాడు.